జిల్లా నకరేకల్ పోలీస్ స్టేషన్లో ఏఆర్ కానిస్టేబుల్ పై భార్య ఫిర్యాదు చేసింది. వివాహేతర సంబంధం పెట్టుకుని తమ కుటుంబాన్ని పట్టించుకోవడం లేదని ఆరోపించింది. మునగాల మండలం నేలమరి గ్రామానికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ మొగిలి సైదులకు నాగమణినిచ్చి 12 ఏళ్ల క్రితం వివాహం చేశారు. వారికి 2 ఆడపిల్లలు పుట్టారు. అయితే భర్త కొన్ని సంవత్సరాలుగా మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని తమను పట్టించుకోవడం లేదని నాగమణి ఆవేదన వ్యక్తం చేసింది. తమను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని, న్యాయం చేయాలని నకరేకల్ పోలీసులను వేడుకుంది. మా ఆడబిడ్డ పేరు నాగమణి. నా ఆడబిడ్డను పెళ్లి చేసుకున్న ఆయన సైదులు వచ్చేసి ఏఆర్ కానిస్టేబుల్ అని వాడు. మా ఆడబిడ్డకి 2 ఆడపిల్లలు ఉన్నారు. ఆడపిల్లల్ని మా ఆడబిడ్డని మా ఇంటి మీద వదిలిపెట్టి, అమ్మగారి ఇంటి మీద వదిలిపెట్టి వేరే ఆడవాళ్ళతోటి నకిరేకల్లో ఒక రూమ్ తీసుకొని ఆ రూమ్లో రెడ్ హ్యాండెడ్గా దొరికిండు. వాడి కోసం కంప్లైంట్ చేయడానికి వస్తే ఒక 3 గంటల నుండి నా ఆడబిడ్డని పోలీస్ స్టేషన్ దగ్గర ఉంచారు. ఎటువంటి న్యాయం జరగట్లేదు. దయచేసి పై ఆఫీసర్లు ఏదైనా న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. 12 సంవత్సరాలు అయింది సార్ మా మ్యారేజ్ అయ్యి. 12 సంవత్సరాలు 2 ఆడపిల్లలు పుట్టింది సార్. 2 ఆడపిల్లలు పుట్టినాకనే జాబ్ వచ్చింది. రీసెంట్గా 4 ఇయర్స్ అవుతుంది సార్ జాబ్ వచ్చింది. జాబ్ దగ్గరికి తీసుకుపోయిండు. కొట్టడం, తిట్టడం అప్పటి నుంచే ఉన్నాయి సార్ ఇల్లీగల్ అఫైర్స్. ఉన్నాక పిల్లల్ని చూసుకుంటా అని చెప్పేసి అక్కడ పెట్టింది సార్. నల్లగొండలో ఉన్నాక ఇల్లీగల్ కాంటాక్ట్స్ వల్ల ఇట్లా 12ంటికి రావడం, నైట్ ఎర్లీగా రాకపోవడం, ఇలా చేయటం వల్ల అడిగితే కొట్టడం, బెల్ట్ తీసుకొని చెప్పుతో తన్నటం ఇవన్నీ చేసింది సార్. ఈ బాధ భరించలేక ఎస్పీ దగ్గరికి పోయింది సార్. ఎస్పీ దగ్గరికి పోయి అక్కడ పిటిషన్ ఇచ్చొచ్చింది సార్. ఇచ్చొచ్చినాక నువ్వేం చేసుకుంటావు చేసుకో, నీ ఎస్పీ ఏం చేయలేవారు, ఎవరు ఏం చేయలేవారు, నన్ను ఏం పీకలేవారు, నువ్వేదేం చేసుకో అనేసి నన్ను చెప్పింది సార్. అన్నాక నేనేం చేసిన, వీడిగా మారడు చేయడు అనేసి పిల్లల్ని పట్టుకొని ఉందా అనేసి నేను టైలరింగ్ చేస్తే సార్ నా బ్రతుకుని బతుకుతున్నా. ఇంటికి రావడం అస్సలు బంద్ చేసింది సార్. బంద్ చేసినాక ఇక వీడు మారడు, వీడిగా తీసుకోబోడు అంటే పిల్లల్ని చూడడు అనేసి అన్నయ్య వచ్చి నన్ను తీసుకొని పోయింది సార్. కొట్టి గుల్ల చేసింది సార్. గుల్ల చేసి ఆడేసిపోయి అమ్మగారింటి కాడింది సార్. ఉండేసరికి నా అన్నయ్య వచ్చి తీసుకొని పోయింది సార్. తీసుకొని పోయినాక ఎస్పీ దగ్గరికి పోతే ఎస్పీ సార్ అన్నాడుగా, అమ్మ ఏం జరిగిందంటే ఇట్లా సంగతి సార్, కనీసం కౌన్సిలింగ్కి పిలిపియండి సార్, నీ కేసులు దాకా పోదలుచుకోలేదు సార్, నా పిల్లలు ఆగమవుతారు సార్, కేసులకి నేను పోను, కేసులకి నేను తిరగను అంటే కౌన్సిలింగ్కి రాలేదు సార్. సార్ నెంబర్లు అన్ని బ్లాక్ చేసింది సార్. ఎవరికి కూడా కాంటాక్ట్లు లేకోకుండా అసలు ఆ సారు పిలిచినా కూడా రాలేదు సార్. కౌన్సిలింగ్కి రాకపోయేసరికి 2 పెద్ద మనుషులు తీసుకొని వాళ్ళ ఇంటికి పోయినాను సార్. అమ్మ, నాన్న, నేను, అక్క. పోయేసరికి కర్రలు, కారం ఇవన్నీ పెట్టుకొని మమ్మల్ని విపరీతంగా కొట్టి, అక్క చేయి ఇరిగింది, నాన్నకి వెనుపూసకి ఫ్రాక్చర్ అయింది. గుల్ల కొట్టి వదిలేసి ఏం చేసుకుంటావు చేసుకోపో, ఏం పీక్కుంటావు పీక్కోపో, నన్ను ఏం చేయలేవు నువ్వు అనేసి వార్నింగ్ ఇచ్చి పంపించింది సార్. ట్రాఫిక్ ఇబ్బందులు కల్పిస్తే